హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫియట్ లీనియా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఫియట్ లీనియా డైనమిక్ వేరియంట్ అండి. ఫియట్ లీనియా డైనమిక్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2015లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్, 30 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 58,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2014-15 నుంచి ఇప్పుడు దాకా కూడా 2024 దాకా కూడా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. 2014-15లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 4 టైర్లు 80% అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 23 మధ్యలో మంచి మైలేజ్ అయితే వచ్చింది. మెయింటెనెన్స్ కూడా హెవీ మెయింటెనెన్స్ అయితే ఏముండదు. నార్మల్ మెయింటెనెన్సే. షిఫ్ట్ ఇంజన్ ఎంతో షిఫ్ట్ ఇంజన్కి పడే సామాన్లే ఈ కారుకి అయితే టైమింగ్ చైన్ కానీ ఇటువంటివి అయితే ఆ కారుకి ఈ కారుకి దాదాపుగా ఒకటే విధంగా అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, అలాగే మైలేజ్ 20 నుంచి 23 మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. కానీ పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4కి 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందండి. సెంట్రల్ లాకింగ్ అంటే రిమోట్ లాక్ కాదు, నార్మల్ లాకింగ్, సెంట్రల్ లాకింగ్ అన్నమాట. ఈ కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది, అన్లాక్ చేయాల్సి ఉంటుందండి. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒక కీ అయితే ఎక్కువ యూజ్ చేసింది కూడా లేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి. ఇది వజ్రం కలర్ కింద వస్తుంది. పెరల్ వైట్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. గీత కూడా లేదు కారు మీద. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC, లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే 2,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కారు ఓనర్ గారు 2,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. చలవచ్చండి. ఫ్రెండ్స్, 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషను. మీరు డిజైర్లోకి వెళ్ళాలంటే దాదాపుగా ఈ కార్లు 3,50,000 నుంచి 3,80,000 ఢిల్లీలోనే అయితే ఉన్నాయి. 2,95,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. సెడాన్ వెహికల్ అండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. సర్వీసింగ్ చేయించాం.
ఇవి వచ్చేసి సర్వీసింగ్ వాటర్ అండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 100% టైర్స్ ఉన్నాయండి. టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రిమ్స్ కూడా ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 100% టైర్ అయితే ఉందండి చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నానండి. రైట్ సైడ్ లుక్ చూపించేటప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో దబ్బుకున్న గుద్ది కూడా వెళ్ళిపోతారు, ఆగరు ఇక్కడ చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. ఫ్రంట్ 2, వెనకాలే వస్తాయి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను చూడొచ్చండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. మంచి బేస్తో మ్యూజిక్ సిస్టమ్ అయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 58,245 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఒక ఏసీ ఈవెంట్ అనేది కొద్దిగా లైట్గా చూడండి, లైట్గా డ్యామేజ్ అయితే అయింది. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 100కి దాదాపు 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. క్లచ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్, డోర్స్ లుక్స్ కానీ, అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చు. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఈ లాక్ ఓపెన్ చేయి, ఇక్కడ నుంచి లోన్ నుంచి ఒకసారి చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే డోరు లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్ డోర్ కూడా పేస్టింగ్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కీ తీసుకున్నా ఒకసారి కీ ఇవ్వ. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి చూడొచ్చు. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు. సెడాన్ కార్ అండి, మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది. మంచి లగేజ్ కూడా పెట్టింది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, అంతా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి చూడొచ్చండి. డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చక్కగా ఉంది. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే చూడొచ్చు డిక్కీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, డిక్కీ డోర్ లైనింగ్ కూడా. అలాగే ఒక్కసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అనేది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి, ఎమ్మటే ఆపకు, ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలరేటరీ ఇయ్యి కొద్దిగా గట్టిగా లైట్గా చూడొచ్చండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయి,
ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. టైమింగ్ చైన్ కూడా ఏమీ మారింది అయితే లేదండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇంజన్ ఆఫ్ చేసేసాయి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్ 15 రిజిస్ట్రేషను, 2014 మ్యానుఫ్యాక్చరింగ్ 15 రిజిస్ట్రేషను, ఫియట్ లీనియా డైనమిక్ వేరియంట్ అండి. రీడింగ్ 58,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 కీస్ అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 2,95,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా. అందరికీ బాయ్, జై హింద్.